హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లోని ఎగ్జాంపుల్ 4 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా నాన్న. ఇప్పుడు డూ దిస్లోని సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? సో డూ దిస్లో ఏముంది? రైట్ 1/17 అండ్ 1/19 ఇన్ డెసిమల్ ఫామ్. ఓకే, 1/17, 1/19 ఇన్ డెసిమల్ ఫామ్. డూ దిస్. Write 1/17 and 1/19 in decimal form. Okay, so 1/17, first one 1/17. 1/17 ని decimal form లో చేంజ్ చేయాలి. సో 17 టేబుల్ here 1. ఓకే, నాట్ గో. సో 0 పాయింట్ మీన్స్ ఓన్లీ 1 0 పెట్టుకోవడానికే మనకు ఉంటుంది. సో అంత 0 పెట్టాలి అంటే హియర్ 0, హియర్ 0. సో 100. 17 1 17, 17 3 51, 17 4 68, 17 5 85, 17 6 how much? 6 6 36, 6 7 42, 6 1 6 10. Okay, so the 102. But 17 5 85. So borrowing say that is 10 9. Okay, 5 here. 9 minus 8 1. Next 0. Okay, 150. Okay, so 17 7 7 7 49, 7 1 7, 8 9 10 11 11. Here correct na? 6 6 36, 6 7 42, 6 1 6 10, 7 7 49, 7 1 7, here 11. Okay, so 119. 17 8 7 7 49, 7 8 56, 8 1 8, 8 plus 5 13. Okay, so next 153 వస్తుంది. So this is 17 8 136. Borrowing here 4. 10 minus 6 4. 4 minus 3 1. 140. Okay, 140. Where go? 136. 8 again 136. Borrowing 3. 10 minus 6 4. 0. 40. Okay, 17 2s 34. Borrowing 10 6 3, so 60. 17 2s 34, 17 3s 51. So borrowing 5, here 9. Yes, 9 0 90. 17 5s 85. Borrowing 5 0. Again 2s 34. 6 60. ఓకే, సో ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో 6 is the remainder. సో వాట్ ఈస్ దిస్? 1/17 is equal to 0.05882352, so on. So this is the non-terminating decimal. Okay, non-terminating decimal. Non-terminating decimal అంటారు దీన్ని. ఎండ్ అయ్యింది, రిమైండర్ ఎండ్ అవుతే దట్ ఈస్ ద టర్మినేటింగ్ డెసిమల్. సో 1/19. సెకండ్ వన్ 1/19. సో 19 తోటి 1ని డివైడ్ చేద్దాం. ఓకే, 0.0 అంటే 2 zeros. ఓకే, 19 5s 95. ఎస్, సో here 5 0. 19 2s 38. Okay, next borrowing here 4. 10 minus 8 2. 4 minus 3 1. 120. 19 5s 95. 19 6s how much? 9 6s 54.
6 1 ja 6, 11, 114, 6 ja 114, borrowing. 10 minus 4, 6. Okay, so here 1 minus 1, 0. So 0 here. 17 3 ja 19 3 ja 57. So 3 here 5 0. Okay, understood? Next 19 1 ja 19, borrowing. 10 2. 10 minus 9 1. 2 minus 1 1. Here 0 110. So 6 ja this one కాబట్టి 5 ja 95. 5 here 10. 10 minus 9 1. 150. 150 where go 19. 8 ja 8 9 ja 72. 8 1 ja 8 15. 152. 19 7 ja 9 7 9 ja 63. 6 7 1 ja 7. Okay, 13 133. So here 7 ja 133. So 7. నెక్స్ట్ 4 minus 3 1. సో ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ 1/19 ఈజ్ ఈక్వల్ 0.05263157 so on. Non-terminating decimal. Okay, so 1/17 also 1/17 and 1/19 same. Two non-terminating decimals. Okay, these two rational numbers is non-terminating decimal. Next example 5. Example 5 ఏమి ఇచ్చాడు ఇక్కడ? Express 3.28 in the form of p/q. p/qలో దీన్ని ఫామ్లో చేంజ్ చేయమంటున్నాడు. సో 3.28 అనేది టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా ఫస్ట్ పాయింట్ అవుట్ చేయాలి. టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి 3.28 అంటే ఆఫ్టర్ పాయింట్ ఆఫ్టర్ 2 digits is there. Okay, so 2 digits means that is the divided 100. Okay, 328/100. Okay, so 100. So 328/100. సో 328/100 ఉంది కదా, ఆ 328/100ని డివైడ్ చేయాలి, షార్ట్ ఫామ్లో చేంజ్ చేయాలి. ఓకే, సో హియర్ 2 table, దిస్ ఆల్సో 2 table. సో 2 1 ja 2, హియర్ 1 12, 2 6 ja 12, 2 4 ja 8. నెక్స్ట్ హియర్ 250 ja. So again this one even numbers, again you divide 2 and 2. Okay, so 8 ja 16, 2 ja 4, here 25. So this is the short form. So p/q form, this one. Okay, next example 6. Example 6ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నాన్ టర్మినేటింగ్ డెసిమల్లో ఇచ్చాడు ఇక్కడ సమ్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇవన్నీ 8th క్లాస్లోనే మనం నేర్చుకుంటాము. ఓకే, సో ఇవి 8th క్లాస్లో బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంటాయి. సో express 1.62 bar in p/q form where q not is equal 0, p, q are integers. ఓకే, సో నాన్ రేషనల్ నెంబర్స్ని ఇక్కడ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చాడు కదా, దాన్ని మనము డెసిమల్ ఫామ్లో చేంజ్ చేయాలి, రేషనల్ ఫామ్లో చేంజ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద 1.62 bar. ఓకే, లెట్ x is equal 1.62 bar. Okay, so x is equal to 1.626262 so on. This is the first equation. Okay, so above equation periodicity ఎంత నాన్న 2 కాబట్టి మల్టిప్లై
both sides multiply both sides of equation 1 by 100. ఎందుకు 100తో చేస్తున్నాం? పీరియాడిసిటీ 2 ఉంది కాబట్టి 2 డిజిట్స్ పీరియాడిసిటీ ఉంది కాబట్టి 100 తోటి మనము మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ఇంటూ 100 1.626262 into 100. So 100x is equal to 162.6262 so on. So this is the second equation. Okay. So second equation. So subtracting first from second. Okay. So 100x is equal to 162.6262 so on. X is equal to 1.6262 so on. So minus 0, 0, 0, 0. 161 is equal to 99x. X is equal to 161 by 99. So this is the answer. So non-terminating డెసిమల్ ఇస్తేనేమో ఇలా ఈ మెథడ్లో మనము P/Q ఫామ్లో రైటింగ్ చేయాలి. అదే టర్మినేటింగ్ డెసిమల్ ఇస్తే దాన్ని ఈ ఎగ్జాంపుల్ 5 మెథడ్లో సమ్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ 6 completed. Now try these. Okay. Now try these sums. చేద్దాం. Try this. So find the decimal values of the following. First one 1/2. 1/2కి డెసిమల్ ఫామ్లో చేంజ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? సో హియర్ 0.0. 5 is 10. ఓకే. సో దట్ ఈస్ ద 0. సో 1/2ని డెసిమల్ ఫామ్లో చేంజ్ చేయడం అంటే 0.5 ఈజ్ ద ఆన్సర్. సో ఇది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా? టర్మినేటింగ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ 1/2 square means 1/2 into 2. So that means 1/4. So 1/4ని 2 2s are 4 కదా, అందుకే 1/4 అయింది. సో 4ని 1తో డివైడ్ చేద్దాం. 0. ఓకే. సో హియర్ 0 రైటింగ్ చేయాలి. 4 1s are 4. 4 2s are 8. సో హియర్ 10 minus 8 2. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 రైటింగ్ చేస్తాం. 4 5s are 20. So borrowing. Remainder 0. 1/4 is equal to 0.25. This is also terminating decimal. Okay. Terminating decimal. Next, third one 1/5. 1/5 ని చేస్తే 5 టేబుల్ తోటి 1. సో హియర్ 0. ఎందుకంటే 1 టేబుల్ ఉండదు కాబట్టి 0గా. నెక్స్ట్ 2s are 10. సో దిస్ ఈజ్ 0. సో 1/5 వాల్యూ 0.2. టర్మినేటింగ్ డెసిమల్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్, ఫోర్త్ సమ్. సో ఫోర్త్ సమ్ ఏముంది? 1/5 into 2 means 1/10. So 10 టేబుల్లో 1. So 0. Point means here write the 0. 1s are 10. So 0. So 1/10 means 0.1. Okay. So this is also terminating. Fifth one 3/10. 3/10 ఎలా రాయొచ్చు? 3/5 into 2గా రైటింగ్ చేయొచ్చు, అంతే కదా. సో 10 3. సో 0.30. 3s are 30. So what is the answer? 3/10 means 0.3. So this is also terminating decimal. Next
సిక్స్త్ వన్ ఏంటి 27/25. 27/25 అంటే దీన్ని మనము ప్రైమ్ నెంబర్స్లో చేంజ్ చేద్దాం. 5 × 5 రైటింగ్ చేయొచ్చు కదా. సో 27, 25. 25 1 ja 25. సో హియర్ 2.0 20 25 టేబుల్లో 25 ఉండదు. అగైన్ హియర్ 0, యూ రైట్ ద 0. సో 25 8 ja 200. So remainder 0. So 27/25 means 1.08. This is also terminating decimal. Next, 7th one, 1/3. 3 table, 1, not count. So here point, you write the 0. 3 3s are 9. So 1, again 0. 3 3s are 9. 1, 0. 3 3s are 9. So what is the remainder? 1. So this is continue అయిపోతూనే ఉంటుంది. రిమైండర్ ఓన్లీ ఉంటూనే ఉంటుంది. సో 1/3 is equal 0.333 so on. So this is 0.3 bar and writing చేయవచ్చు. This is non-terminating decimal. Non-terminating decimal. Next, 8th one, 7/6. 7/6ని మనం ఏం చేయవచ్చు? ప్రైమ్ నెంబర్లో చేంజ్ చేస్తే 2 × 3గా రైటింగ్ చేయవచ్చు. అంతే కదా. సో 6 7. 6 1 ja 6. 1 0 point. 6 1 ja 6. 4 0. 6 6 ja 36. Okay. 4 0. 6 ja 36. 4. సో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే. సో 7/6 మీన్స్ 1.1666 so on. So 1.16 bar. Non-terminating decimal. Okay. Next 9th one. Okay, 9th one ఏంటిది? 5/12. 5/12 మీన్స్ 5. దీన్ని ప్రైమ్ నెంబర్స్లలో చేంజ్ చేద్దాం. 2 6 అవుతుంది. మళ్ళీ 6 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 × 3 రైటింగ్ చేయొచ్చు కదా. 2 × 2 × 3 రైటింగ్ చేస్తే అప్పుడు 12 అవుతుంది. 2 2s are 4, 4 3s are 12. ఓకే. సో 12 హియర్ 5. ఓకే. సో 5 not come no. So here 0.0. 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48. So 2 here 0. 1 ja 12. Okay. Next 8 0. 12 5s are 60. 12 6s are 72. 6 are 72. 8 0. 6 are 72. 8 0. 6 are 72. 8. సో రిమైండర్ 8 వస్తూనే ఉంటుంది. సో 5/12 ఈజ్ ఈక్వల్ టు 0.4166 so on. Means 0.416 bar. Non-terminating decimal. Okay. Now 10th one, 1/7. So 7 here 1. So 0.0. 7 1 ja 7. 3 10 - 7 3 0. Okay. 7 4s are 28. 2 0. 7 2s are 14. What is the answer? 20 - 14 6 0. 7 7 ja 49. 7 8 ja 56. Okay. Next 4 0. 7
7 5 जा 35. Okay, so 5 0 7 7 जा 49 1 0 1 जा 7 30. ఓకే, నెక్స్ట్ 4 जा 28. సో ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది కంటిన్యూగా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1/7 ఆన్సర్ 0.142857142857 అలా వస్తూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో మీకు ఇప్పుడు ఈ ట్రై దీస్ అనే సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాన్న. దాంట్లో మీరు ఒక వాల్యూస్ని చూసినప్పుడు మీకు 1/2 అని ఇచ్చిండు అంటే డినామినేటర్లో 2 ఉంటే దట్ ఈజ్ టర్మినేటింగ్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా 2 ఉంది, దట్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్ వాల్యూ. నెక్స్ట్ 1/5, దిస్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్ వాల్యూ. 1/5 into 2, దిస్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్. 3/5 5 into 2 రాస్తాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో టర్మినేటివ్. 5 into 5, సో దట్ ఈజ్ ఆల్సో టర్మినేటివ్. 1/3 అనేది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ 2 into 3 అని రాస్తున్నాం అంటే దీంట్లో 3 ఉంటుంది కదా, సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ వస్తుంది. దీంట్లో కూడా 3 ఉంటుంది, నాన్ టర్మినేటింగ్. దీంట్లో 7 అంటే మనకు ఈ డెసిమల్స్ ఫామ్లో చేంజ్ చేసినప్పుడు డినామినేటర్లో 2 and 5 ఉంటే దట్ ఈస్ ద టర్మినేటింగ్ వాల్యూస్ వస్తున్నాయి. రిమైనింగ్ 2 into 3 అయినా 2 into 7 అయినా అలా ఏమైనా వాల్యూస్ వస్తే దట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. అంటే డినామినేటర్లో 2,5 ఉన్నాయి అంటే దట్ ఈస్ ద టర్మినేటింగ్ వాల్యూస్ వస్తాయి అని తెలుసుకోవాలి. రిమైనింగ్ ఏమున్నా కానీ నాన్ టర్మినేటింగ్ వాల్యూస్ వస్తాయి నాను. సో దిస్ ఈజ్ ద ట్రై దిస్ సమ్స్ అన్నట్టు. ఓకే, సో మనం ఈ ట్రై దిస్ సమ్స్లలో అబ్జర్వ్ చేసేది డినామినేటర్లో 2,5 ఉంటే క్యూ వాల్యూ 2,5 ఉంది అంటే దట్ ఈజ్ టర్మినేటింగ్ వాల్యూ. అదే రిమైనింగ్ ఏమైనా వాల్యూస్ 2, 3, 5, 3, 7, 9 అలా ఏ వాల్యూస్ ఉన్నా దట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏదో ఇచ్చాడు. we observe that a rational number is a terminating decimal only when the prime factors denominator are 2,5. ఓన్లీ 2,5 మాత్రమే ఉంటేనే మనకు ఆ డినామినేటర్లో 2,5 ఉంటే మాత్రమే మనము టర్మినేటింగ్ డెసిమల్లో చేంజ్ చేస్తాం. ఇఫ్ ద డినామినేటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2m, 5n, వేర్ m and n ఆర్ నెగటివ్ ఇంటీజర్స్. సో అలా మనకు నెగటివ్ ఇంటీజర్స్ ఉంటే దట్ ఈజ్ టర్మినేటింగ్ మనకు వస్తుంది. లేదా రిమైనింగ్ ఏమున్నా కానీ దట్ ఈజ్ ద నాన్ టర్మినేటింగ్ వాల్యూస్ వస్తాయి. ఈ ట్రై దిస్ సమ్స్ అందుకే చేయమన్నాడు. మనం ఏం అబ్జర్వ్ చేస్తాం దీంట్లో నుంచి అని తెలుసుకోవడానికి ఈ ట్రై దిస్ ఫామ్స్ మనకు చెప్పాను నాన్న. సో ఇవాటికి ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.